యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 145 అధ్యాయము 18వ వచనం. ఈ మాట చదివే ముందు చూడండి, ప్రార్థించే ప్రతి హృదయానికి చాలా చాలా ఈ మాట ఆదరిస్తుంది, బలపరుస్తుంది. చూద్దామా? కీర్తనలు 145:18 వచనం. తనకు మొర్రపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు ప్రార్థించేటప్పుడు భయపడవద్దు. నువ్వు ప్రార్థించేటప్పుడు అవిశ్వాసంతో ప్రార్థించకు. నేను నీకు దగ్గరగా, నీకు సమీపముగా ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థించినా సరే నీతో ఉండేది దేవుడు. నీవు ప్రార్థన చేయి, అంతేగాని అవిశ్వాసం పెట్టుకోకు. నువ్వు ప్రార్థన చేయి, అంతేగాని భయపడకు. నా ప్రార్థన దేవుడు వింటాడా వినడా అని అపోహలన్నీ పక్కన పెట్టి. ఎందుకంటే నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు సమీపముగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. చాలా అంటే చాలా దగ్గరగా నివసించే దేవుడు, మన హృదయంలో నివసించే దేవుడు. కాబట్టి ఎవరు కూడా ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకుండా, ఎంతసేపు దేవుడు నిన్ను నడిపిస్తే అంతసేపు ప్రార్థన చేయి. అది 5 నిమిషాల, 10 నిమిషాల, గంటన, 2 గంటల, దేవుడు నడిపించే కొద్దీ నువ్వు ప్రార్థించినావంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి ప్రార్థన పరలోకంలో వినబడుతుంది. ఆమేన్. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. నిజం ప్రభువా, మేము ప్రార్థించేటప్పుడు భయపడుతున్నాం. మేము ప్రార్థించేటప్పుడు వింటాడా వినడా అని దేవుడు అనుకుంటున్నాం ప్రభువా. అంతలోనే నీవు నాన్న ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచాము. నీకు వందనాలయ్యా. ఎవరైతే ఇలాంటి అపోహలతో, ఎవరైతే ఇలాంటి భయంతో బిడ్డలు బాధపడుతున్నారో ప్రభువా, నీవు సమీపంగా ఉన్నావని వారికి నాన్న తెలియజేసినందుకే నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ మాటలను మా హృదయాలలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.